హాయ్ అండి, నేను మీ దేవిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం చేయబోయే రెసిపీ మసాలా పూరి విత్ కర్రీ. ఈ మసాలా పూరి విత్ కర్రీ ఎంతో రుచిగా హోటల్ స్టైల్లో ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరు ఎప్పుడు పూరీ చేసినా పొంగటం లేదా? అయితే ఈ వీడియోలో పూరీలు ఏ విధంగా చేస్తే పూరీ పొంగుతుందో చిట్కాని కూడా చూసేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ మసాలా పూరీ విత్ కర్రీని ఏ విధంగా తయారు చేద్దామో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలో 1/2 kg వరకు బంగాళాదుంపను 4 పార్ట్స్గా కట్ చేసి ఉడికించుకోవాలి. ఈ బంగాళాదుంపలు ఉడికేలోపు మసాలా పూరీకి పిండిని రెడీ చేసుకుందాం. ఇక్కడ ఒక గిన్నెలో 3 కప్పుల గోధుమ పిండిని తీసుకొని ఉండలు లేకుండా పిండిని మొత్తాన్ని జల్లించుకుందాం. మీరు మీ కుటుంబ సభ్యుల రిక్వైర్మెంట్ బట్టి పిండిని తీసుకోండి. నేనైతే ఇక్కడ 3 కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నాను. గ్రాముల్లో చెప్పాలంటే ఇంచుమించు 500 గ్రామ్స్ వరకు ఉంది. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, నేనైతే 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ని తీసుకున్నాను. ఇందులోనే రుచికి సరిపడా కారం, మసాలా పూరి చూడడానికి ఎల్లోయిష్గా రావడానికి నేను 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వాము, దీనిని నేను ఈ వీడియోలో చూపించే విధంగా స్మాష్ చేసి వేసుకుంటున్నాను. అలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగా పడుతుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను. వీటన్నిటినీ బాగా కలిసే వరకు కలుపుకుందాం. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని మొత్తాన్ని పూరీ పిండిలా కలుపుకుందాం. ఈ వీడియోలో చూపించే విధంగా పిండిని సాఫ్ట్గా కలిపి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఈలోపు కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. కర్రీని ప్రిపేర్ చేయడానికి స్టవ్ పై కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసి వీటన్నిటినీ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు 5 నుండి 6 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకుందాం. 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను కూడా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను. వీటన్నిటినీ ఒకసారి బాగా కలిసే వరకు కలుపుకుందాం. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసి బాగా కలిసే వరకు కలుపుకుందాం. ఉల్లిపాయ బాగా మగ్గే వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉంచుకుందాం. ఈలోపు ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, కొన్ని వాటర్ పోసుకొని పిండి ఉండలు లేకుండా కలుపుకుందాం. పిండి కన్సిస్టెన్సీ ఈ వీడియోలో చూపించే విధంగా వచ్చేటట్లు చూసుకోండి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చే వరకు కలుపుకోండి. ఈ విధంగా ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని ఇందులో వేసుకొని కలుపుకుందాం. అదే కప్పుతో మరో కప్పు వాటర్ పోసి కలుపుకుందాం. స్టవ్ను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకోవాలి. ఇందులోనే ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళాదుంపలను ఈ వీడియోలో చూపించే విధంగా లైట్గా స్మాష్ చేసి కర్రీలో వేసుకుందాం. మీరు కావాలంటే చేతితో నలిపైనా వేసుకోవచ్చు, మీ వీలును బట్టి వేసుకోండి. శనగపిండి బంగాళాదుంప బాగా కలిసే వరకు కలుపుకుందాం.
కర్రీ మొత్తం కలిసి చిక్కపడే వరకు ఉడికించుకుందాం. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి వేడి చల్లారిపోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా రెడీ చేసిన పిండి ముద్దను మరోసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న ఉండలుగా చేసుకోవాలి. వీడియోలో చూపించే అంత సైజులో పిండిని చిన్న ఉండలుగా చేసుకోండి. అదేవిధంగా పిండిని మొత్తాన్ని ఉండలుగా చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పూరీ నెరుముకోవడానికి పూరీ బండపై ఆయిల్ వేసి ఒక ముద్దను పెట్టి నెరుముకుందాం. పొడిపిండి వేసుకొని నెరుముకోవడం వల్ల ఆయిల్ పాడవుతుంది. అందుకని నేను ఆయిల్ వేసి నెరుముకుంటున్నాను. బాగా పల్చగా కాకుండా మందంగా కాకుండా ఒక మాదిరిగా నెరుముకోండి. ఈ విధంగా నెరుముకోవడం వలన పూరీ పొంగుతుంది. మీరు కావాలి అంటే పూరీ ప్లస్తో అయినా నెరుముకోవచ్చు. మీ వీలును బట్టి మీరు చేసుకోండి. అదేవిధంగా మిగిలిన అన్నిటినీ నెరుముకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఆయిల్ ఎంత బాగా హీట్ అయితే అంతే బాగా పూరీ పొంగుతుంది. ఇప్పుడు ఒక పూరీని వేసుకొని గరిటెతో ఆయిల్ను కదుపుతూ వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవడం వల్ల పూరీ బాగా పొంగుతుంది. ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ వేయించుకోవాలి. అదేవిధంగా అన్నిటిని వేయించుకొని తీసుకుందాం. పూరీలు ఒకదానిపై ఒకటి వేయడం వలన పూరీలు అణిగిపోతాయి. చూడండి, పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయో. మెయిన్గా పూరీ పొంగడానికి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, అప్పుడే వేయాలి. ఈ విధంగా వేయడం వల్ల పూరీలు చాలా చక్కగా పొంగుతాయి. ఇవి చూడడానికే కాదు, తినడానికి కూడా ఎంతో టేస్ట్గా అనిపిస్తాయి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం డిఆర్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు.